హలో అండి, వెల్కమ్ టు పార్వతి మినీ లాగ్స్. నేను ఈరోజు మీకు అల్లం చట్నీ రెసిపీ చూపిస్తాను. మనకి హోటల్కి వెళ్ళినప్పుడు దోశకి, ఇడ్లీకి, అలాగే మనం ఎక్కడైనా రోడ్ సైడ్ తిన్నప్పుడు ఒక గ్రీన్ చట్నీ ఇస్తారు కదా, అల్లం చట్నీ మన క్యాటరింగ్లో కూడా ఇస్తారు. అది ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ చూపిస్తున్న బౌల్తో ఒక హాఫ్ బౌల్ అల్లం ముక్కలు తీసుకోండి. అదే బౌల్తో ఒక బౌల్ చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఒక బౌల్ బెల్లం తీసుకోండి. స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళు ఒక 30 బౌల్ తీసేసుకోండి. ఒక 10 పచ్చిమిర్చి తీసేసుకోండి. ఇప్పుడు బాండి పెట్టేసుకొని ఈ అల్లం ముక్కలు కొంచెం ద్వారగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. ఇవంతా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాము. వేగిపోయాయండి. ఇందులోనే మనం జీలకర్ర ఒక 2-3 ఎల్లిపాయ రెబ్బలు వేసేసుకొని ఇది మిక్సీలోకి తీసేసుకుందాము. పచ్చిమిర్చి కూడా కొంచెం ఆ పచ్చి వాసన అంతా పోయేదాకా కొంచెం అవి కూడా వేపుకోవాలండి. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. ఇవి కూడా కొంచెం లైట్గా వేపుకొని మిక్సీ పట్టేసుకుందాము. నేను అల్లం మిక్సీ పట్టేసుకున్నాను. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇంక ఇందులోనే మనం నానబెట్టిన చింతపండు, బెల్లం, కొంచెం ఉప్పు వేసేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి చట్నీ. అయిపోయిందండి. ఇక పోపు పెట్టేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి, పోపు దినుసులు వేసేసుకుందాం. ఇందులోనే నేను కొంచెం కలర్ కోసం పసుపు వేసుకున్నానండి. కరివేపాకు కూడా వేసుకొని చట్నీ తాలింపు పెట్టేసుకోవటమేను. చాలా బాగుంటుంది ఈ చట్నీ. ఒకసారి ఇలా ట్రై చేయండి అల్లం చట్నీ. ఇది ఒక 1 వీక్ 10 డేస్ దాకా నిలవ కూడా ఉంటుందండి. మీరు బయట పెట్టుకున్న, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బాగుంటుంది. మనకి కొబ్బరి చట్నీతో పాటు, పల్లీ చట్నీతో పాటు ఈ అల్లం చట్నీ కూడా టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. అయిపోయింది. చట్నీలు వేసేసుకుందాం. చట్నీ రెడీ. ఈసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.